యనమల రేవంత్ ఈ పేరులోనే ఫైర్ ఉంది. అందుకే ఆయనను కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్గా పిలుచుకుంటారు. ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంజీవనిలా మారి లేచి పరుగెత్తేలా చేశారు రేవంత్. గత 10 ఏళ్లు వెలవెలబోయిన గాంధీ భవన్ను సైతం ఇప్పుడు కలకల్లాడేలా చేసింది ఎవరయ్యా అంటే రేవంత్ అనే చెప్పుకోవచ్చు. కలహాల కాపురంగా కట్టప్పలకు కేరాఫ్గా నిలిచే హస్తం పార్టీకి బాహుబలిగా మారి సీనియర్లను సైతం బ్రతిమాలారో భయపెట్టారో తెలియదు కానీ అందరినీ క్రమశిక్షణలో నిలబెట్టారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చిన్న తప్పును కూడా భూతద్దంలో పెద్దదిగా చేసి రాష్ట్ర ప్రజలను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అగ్రనేతల ఆశీస్సులతో సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు రేవంత్. హైడ్రాతో ముందు దూకుడు చూపించారు. ఇక సీఎం సొంత అన్నయ్యకు సైతం నోటీసులు పంపి శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత ప్రజల్లో వ్యతిరేకతను గ్రహించి హైడ్రాను సైడ్ చేశారు. అలాగే మూసీ ప్రక్షాళనకై ఆయన తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తామని చెప్పి చేయలేకపోతే రేవంత్ ఆ బాధ్యతను తీసుకున్నారు. మూసీ నీరు నల్గొండ జిల్లా ప్రజలకు గొంతులో గరళంగా మారుతోందని, ఏదేమైనా సరే అన్ని వర్గాల జనాలను ఒప్పించి మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని సీఎం రేవంత్ కాన్ఫిడెంట్ గా చెప్పడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఎవ్వరేమనుకున్నా కుల గణనపై వెనకడుగు వేసేది లేదని, ప్రజలకు మంచి జరుగుతుందే మొండిగా కాదు జగమొండిగా మారుతానని ప్రతిపక్షాలకు చురకలంటించారు. అలా కులగణన చేసి దేశానికే రోల్ మోడల్ అవ్వాలనుకున్నారు. ఆయన ఎక్కడున్నా పుట్టిన గడ్డపై మాత్రం మమకారాన్ని మరువలేదు. ఇటీవల పాలమూరు సభలో మంత్రులనే ముఖ్యమంత్రి తమ జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు. మంత్రి ఉత్తమ్ని పాలమూరు అల్లుడే అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. రైతు రుణమాఫీ చేయగలిగామంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చలవేనంటూ ప్రశంసించారు. ఇలా మంత్రులందరినీ మహబూబ్ నగర్ అభివృద్ధికి సహకరించాలని స్వయంగా కోరడం సీఎం రేవంత్ రెడ్డికే చెల్లిందనే చర్చ జరుగుతోంది. సాగునీటి పారుదల శాఖ మంత్రి మీకు తెలుసు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఏ ఊరు అల్లుడో తెలుసా? మన పాలమూరు అల్లుడు, జడ్చర్ల పక్కనే ఊరు. మన పాలమూరు ఆడబిడ్డను ఆయనకిచ్చి పెళ్లి చేసినాం. మరి ఆ రుణం అయితే వారు తీసుకోవాలి కదా. వీళ్ళు గుండెల్లో పెట్టి చూసుకున్నారు. మళ్ళీ బట్టి విక్రమార్క గారు, మీరు సంతకం పెట్టేటప్పుడు జర ధైర్యంగా 2 సంతకాలు ఎక్స్ట్రా పెట్టుర్రు. మీరు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టినా మా వాళ్ళు ఏం తప్పు రాసుకోరు. 100 అవసరం ఉంటే 50 రాసుకుంటారు. మా వాళ్ళు అమాయకులు. మళ్ళీ 100 పట్టడానికి ఏమైనా కష్టమవుతుందేమో అని. ఇక దామోదర్ రాజనరసింహ గారు మన ఇన్ఛార్జ్ మంత్రి. నేను ఇష్టపడి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా. ఎందుకంటే మనం ఏం అడిగినా ఏం అడగకుండా చూడకుండా సంతకం పెడతాడు ఆయన. మొత్తంగా చూసుకుంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడుగా సీఎం రేవంత్ ప్రజలలో మంచి మార్కులు కొట్టేశారు. పార్టీలో అందరినీ కలుపుకుని పోతూ ప్రతిపక్షాలను మాటలతోనే చీల్చి చెండాడుతూ ది సక్సెస్ లీడర్గా పొలిటికల్ ప్రయాణం సాగిస్తున్నారు రేవంత్ రెడ్డి.